ఇదిగోండి ఉల్లిపాయలు మన పాయలు ఉంటాయి కదా, వాటిని పొడుగ్గా కట్ చేసి ఇక్కడ ముడి ఉంటుంది కదా మనకి, దాన్ని మొత్తం తీసేయాలి కంప్లీట్గా. అప్పుడే మీకు పాయలన్నీ ఇట్లా విడిపోయినట్టు వస్తాయి. ఇదిగోండి ఇట్లా మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఇట్లా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇట్లా విడదీయండి వీటిని. అండ్ పచ్చిమిరపకాయలని ఇట్లా రౌండ్గా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వెనిగర్ ఉంటుంది కదా ఇంట్లో, మామూలుగా మన యాపిల్ సైడర్ వెనిగర్ కాదు, రెగ్యులర్ వెనిగర్లో వేసేసి ఒకసారి ముంచి తీయండి. అప్పుడు ఇట్లా తీస్తాయి. ఒక 30 minutes వెనిగర్లో ఉంచి ఇలా తీసి పెట్టుకోండి, వడబోసేసి. ఆ వెనిగర్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వాడచ్చు, ఎందుకంటే జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిసింది, నష్టం ఏం లేదు. అండ్ దాన్ని హెయిర్కి పెడితే చాలా మంచిది, డాండ్రఫ్ పోతుంది. అండ్ దెన్ పేలు తగ్గుతాయి. దానికి వాడచ్చు, రెగ్యులర్ కర్రీస్లో కూడా వాడచ్చు, ప్రాబ్లం లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఉల్లిపాయ అంటేనే తడి కదా, బూజు పట్టకుండా ఉంటుంది పచ్చడి.